హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పట్టు సారీస్ డిజైనర్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చానమ్మా. అడుగుతూ ఉన్నారు కదా, చూపిద్దామనేసి. ఫస్ట్ ఈ సారీ గురించి కూడా చెప్తాను. మీకు అంతకుముందు కూడా నేను పెయింటింగ్ సారీస్ కొన్ని కట్టుకొని చూపిస్తున్నాను ఒక 3-4 ఇయర్స్ నుంచి. సో నా ఫ్రెండ్ మధు పెయింట్ చేసింది మా మొత్తం బార్డర్ అంతా. ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ, ఇది కాటన్ సారీ అనమాట. ఇదే బ్లౌజ్ వచ్చింది, కానీ నేను అది వద్దనుకొని వేరే బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇది చూడండి, బ్యూటిఫుల్ పెయింటింగ్. సో పళ్ళు కొంచెం పెద్దది చేసింది. ఇదిగోండి ఇలా లైట్ వెయిట్ మా, చాలా లైట్ వెయిట్, అస్సలు బరువే లేదు ఈ సారీ. సో ఇది కాస్ట్ చాలానే ఉందిమ్మా. పెయింటింగ్ కదా, వాటర్ పెయింటింగ్. సారీ కాస్ట్ కూడా ఎక్కువే, ఆల్మోస్ట్ 4-5,000 అనుకుంటాను. ఇది కాస్ట్ చెప్పకూడదు అనుకుంటూ చెప్పేశాను. ఇకపోతే వీటికి మాత్రం కాస్ట్ చెప్పలేను మా. బ్లౌజెస్ చూపిస్తాను. చాలా వరకు చెప్పాను కదా, మా డిజైనర్ నిరుపమా దగ్గరే చేయించాను. ఇవన్నీ ఫస్ట్ పాపవి చూపిస్తాను మా. ఇవి మెయిన్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మా తోడికోడలు కొడుకు పెళ్ళయింది, అప్పుడు కుట్టించుకున్నాము. అవి ఇంకా మీకు ఇవ్వనే లేదు నేను అసలు. వాడి పెళ్ళి వీడియోస్ కూడా చూపిస్తాను నేను, 4 పెళ్ళి వీడియోస్ అన్నీ. సో ఇది వాడి నలుక్కు మా పాప కట్టుకునింది మా. రిత్విక్ వాడి పేరు, రిక్కీ అంటామన్నమాట. ఇదిగోండి, ఇది బ్యాక్ బ్లౌజ్. ఇదిగోండి ఇలా ఫుల్ కాంట్రాస్ట్ మా. లాంగ్ స్లీవ్స్కి వచ్చేసి ఇట్లా ఫుల్ వర్క్, జర్దోజీ, చిప్స్ వర్క్, స్టోన్ వర్క్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో చాలా బాగుండింది. ఇంకా ఇదంతా ఏంటి అంటే జస్ట్ ప్లెయిన్ బ్లూ సారీ. ఇదిగోండి, ఇదే పళ్ళు మాత్రం ఇదిగోండి ఇట్లా ఈ కొంచెం ఉంది, దానికి మ్యాచింగ్ చేసింది అనమాట. సో మామూలుగా అయితే పళ్ళు కూడా అదే మా, బ్లూనే. దీనికి ఫుల్ కాంట్రాస్ట్. ఇది వచ్చేసి బ్రోకెట్ సారీ. నేను, మా కోడలు, మా పాప ముగ్గురం ఇలాంటి సారీసే కట్టుకున్నాం నలుగుకి. ఓకే, ఇది తర్వాత వాడి పెళ్ళికి ఇదిగోండి, ఇది బ్యాక్ డిజైన్ మా. ఇలా పెట్టించుకునింది, మీకు స్పష్టంగా చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ మా. ఇది ఓకే, ఇది ఫ్రంట్ స్లీవ్స్కి. సో ఇది వచ్చేసి ఒకవైపు, ఎందుకంటే ఇటువైపు పట్టు సారీ కాబట్టి కనిపించదు. యాక్చువల్గా వీళ్ళు ఇలా స్లీవ్స్కి చేపిస్తారు, స్టెప్స్ పెడతారు కాబట్టి నేనైతే ఒక్కొక్కసారి స్లీవ్ కూడా చేయించను, ఎందుకంటే నేను ఫుల్ వదిలేస్తాను పళ్ళుని, కాబట్టి వేస్ట్ అనిపిస్తుంది మా. కాబట్టి ఇటువైపు వద్దని చెప్తాను అనమాట. ఫస్ట్ అడిగేవాళ్ళు అదేంటి అని చెప్పేసి, అలానే పెట్టండి, మన ఖర్చు తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే గుచ్చుకోకుండా, పోగులు లేవకుండా ఉంటాయన్నమాట. జర్దోజీ అంటే పట్టు పోగులు లేస్తూనే ఉంటాయన్నమాట. సో ఇది మీరు ఆలోచించండి, ఒకవైపే కుడితే చాలా బాగుంటుంది, రెండు వైపు అసలు అవసరమే లేదు. ట్రాన్స్పరెంట్ శారీస్ అన్నప్పుడు వేసుకోవాలి అమ్మా. థిక్ శారీస్ చూడండి, ఇది ఎంత పట్టు అంటే బాగా థిక్ పట్టు అనమాట. ఇది బ్లౌజ్ పక్కన పెట్టేస్తున్నాను. ఇది యాక్చువల్గా కౌశి పెళ్ళప్పుడు తెచ్చానమ్మా. ఒక 2 సారీస్ ఎలానో మిస్ చేసేసాను వాటిల్ని. అప్పుడు చాలా తెచ్చాను కదా, అప్పుడు బిజినెస్ ఏం లేదు, నెల్లూరులో బీరువాలో పెట్టి మర్చిపోయాను. తర్వాత దేనికో వెతుక్కుంటుంటే ఈ సారీ ఇంకొకసారి నేను కూడా అదే కుట్టించుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది సారీ, ఇది పళ్ళు. ఇదిగోండి, ఇది భలే ఉండింది మా. ఫొటోస్ పెడతాను మీకు, తర్వాత చూపిస్తాను వీడియోస్ కూడా. ఇదిగోండి ఇట్లా 3 షేడ్స్, పింక్, ఇది ఇక్కడ బ్రౌన్ షేడ్, మళ్ళీ పింక్ షేడ్ అనమాట. దానికి ఈ బ్లౌజ్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ చాలా బాగుండింది మా. సో ఇది కంచిపట్టు అమ్మా, సారీ అయితే కంచిపట్టు. ఇది కౌశి పెళ్ళి కట్టుకునింది.
దీన్ని అసలు అయితే నేను అసలు మొయ్యను కూడా లేను, ఒక 10 కేజీలు బరువు ఉన్నట్టుంది ఇది. ఇది ఒకసారి చూపించానేమో మీకు, అయినా మళ్ళీ చూపిస్తున్నాను, ఇవి ఎలాగో చూపిస్తున్నాను కాబట్టి. ఇది కూడా స్నిగ్గీదేమ్మా, ఇదిగోండి ఫుల్ డిజైన్ వెనక. ఓకే, ఇదిగోండి ఇది స్లీవ్స్ అంతా కూడా వర్క్, ఫుల్ వర్క్. దానికి కాంట్రాస్ట్ ఇదే కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు, కానీ కాంట్రాస్ట్ కుట్టించుకున్నాము. ఇంచుమించు అందరం రెడ్ షేడే కట్టుకున్నాము కదా అప్పుడు. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది సారీ. సిల్వర్ కలర్ ఉంది, గోల్డ్ ఉంది మా దీనికి. కంచి పట్టుమా ఇది కూడా, భలే ఉండింది. ఫుల్ బ్రోకెడ్ మా, మొత్తం వీవింగ్. ఇవి 3 ఉన్నాయి స్నిగ్గీవి, ఇంకా 2 సారీస్ ఇంకా కనిపించలేదు, మళ్ళీ చూపిస్తాను మా ఎప్పుడైనా. ఇకపోతే మొన్న పాప ఎంగేజ్మెంట్ కట్టుకునేది కూడా చాలామంది అడిగారు నన్ను. ఇది బెనారస్ మా, కంచిపట్టు కాదు నేను కట్టుకునింది, కాకపోతే ఫుల్ వీవింగ్ బ్రోకెడ్. ఇది బ్యాక్ సైడ్. ఈ మధ్యనే చూసుంటారు వీడియో, కొంచెం ఎక్కువగానే కనిపించానుగా మీకు. సో ఇది మా స్లీవ్స్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చింది తను, పర్ల్ వర్క్, జర్దోజీ ఇచ్చింది, చిన్న చిన్న పర్ల్స్ పెట్టింది. మీకు క్లోజప్లో చూపించమంటాను. ఈ డిజైన్ మీద వర్క్ చేసింది మా, బాగుండింది, చక్కగా ఉండింది. నేనేంటంటే నాకు ఈ కట్ వర్క్ ఇష్టం, ఇలా అది పెట్టమన్నాను అనమాట. సో చూడండి ఇది కూడా ఒకవైపే ఉంది చూడండి, నేను ఇటువైపు వద్దన్నా కానీ తను పెట్టేసింది. యాక్చువల్గా అయితే అసలు ఇటువైపు ఏం కనిపించదు మా, అది కూడా థిక్ మెటీరియలే కదా. ఇది సారీ వచ్చేసి ఇది లైట్ వెయిట్ అని చెప్పను కానీ అలాగని వాటంత హెవీ వెయిట్ కూడా కాదమ్మా, బాగానే ఉంది, బాగా బేర్ చేయొచ్చు మనం, ఏమీ అన్బేరబుల్ ఏం లేదన్నమాట. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బ్రోకెడ్ మొత్తం. బాగుండింది కదా, మీరు చూసారు అందరూ. కొంచెం ఈ కలర్ కట్టుకుందాం అనుకుని అందరం ఈ కలరే కట్టుకున్నాం. నేను, మా మరదలు, పాప మా తోడుకోడలకు ముందు చెప్పలేదు, తను గ్రీన్ సెలెక్ట్ చేసుకునింది. మా మరదలు వాళ్ళ సిస్టరు, వాళ్ళ డాటర్సు, ఇంకో కజిన్, మేమందరం లావెండర్ టు వైలెట్ కట్టామన్నమాట. మా కోడలు కూడా వైలెట్ బ్లౌజ్ వేసుకునింది చూడండి, మా బాబు కూడా లైట్ లావెండర్ డ్రెస్, అలా అన్నమాట, అలా కుదిరింది అన్నమాట. ఇవి మీకు అసలు చూపించలేదు నేను, చెప్పాను కదా మర్చిపోయిన శారీస్లో ఇది కూడా ఒకటిమ్మా. అది తెచ్చాను కానీ అసలు గుర్తులేదు, హడావిడిలో లోపల పెట్టేశాను, అక్కడ లోపల వెళ్ళిపోయాయి, తర్వాత వెతికితే కనిపించాయి. అందుకని వాడికి పెళ్ళికి అసలు పట్టు సారీ తీసుకోవాలి, ఎందుకంటే మాకిద్దరికి ఉన్నాయని అనుకొని. కానీ చాలా గ్రాండ్గా ఉండింది మా, అందరికీ భలే నచ్చాయి మా 2 సారీస్. యాక్చువల్గా మా రజని అందరికీ ఇచ్చింది, కానీ నేను చెప్పా రజని మాకు ఇవి ఉన్నాయి అంటే తన మనీనే ఇచ్చేసింది నాకు. ఇదిగోండి ఇది మా సారీ కదా, చాలా పెద్ద బార్డరు, ఇంచుమించు అది ఇది ఒకటే కలర్ ఉంది కదా. ఇదిగోండి కింద కూడా ఇంతే బార్డర్. ఇదిగోండి పళ్ళు కలర్ఫుల్గా ఉంది, బార్డర్ కూడా పెద్దగా ఉంది. సో ఫుల్ బుటీస్ మా. మాకు మొన్న పాప ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు అసలు ఇలాంటి సారీసే కనిపించలేదు మా, అస్సలు లేవు కంచిలో. సో దానికి ఇట్లా బ్లౌజ్ అంటే చిన్న వర్క్ చేశారు. ఇదిగోండి వెనకాల మ్యాచింగ్ బ్లూ అండ్ ఆరెంజ్. ఇంకా బ్లౌజ్కి ఇక్కడ స్లీవ్స్కి ఏమి ఇవ్వలేదు మా, ఎందుకంటే ఇదే అందంగా ఉంది కదా, బాగుంది కదా. సో ముందు కూడా అంతే హాఫ్, ఇదిగోండి హాఫ్ చేయించాను. ఇది వాడి రిసెప్షన్కి కట్టుకున్నానమ్మా. ఇది మన గద్వాల్ శారీ అమ్మా, యాక్చువల్గా సేల్గానే పెట్టా, రేట్ ఎక్కువని ఎవరు తీసుకోలేదు, సో నేనే కట్టేసుకున్నాను అనమాట. బ్లాక్, నేను బ్లాక్ కూడా కడతాను మా ఫంక్షన్స్కి, నాకేం పట్టింపు ఏం లేదు. ఇదిగోండి ఇలా పెట్టారు. ఇది బ్లౌజ్ మా, బ్యాక్
ఇట్లా కీ హోల్ ఇచ్చారనమాట. సో ఫ్రంట్ వచ్చేసి సేమ్ హాఫ్ కొంచెం కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా స్లీవ్స్కి ఏం వర్క్ లేదు, ఎందుకంటే ఇవే బాగున్నాయి కదా. సారీ చూడండి ఎంత అందంగా ఉందో. చెక్స్ అంతా లైట్ వెయిట్ మా ఇవి గద్వాల్ సారీస్. గద్వాలు, కొత్త కోట అన్నీ అవే కదమ్మా. ఇదిగోండి చాలా బాగుండింది మా, రిసెప్షన్కి కట్టుకున్నాను ఇది నేను. ఇదే అంటే రేర్ కాంబినేషన్ కూడా కదా, బ్లాక్ అండ్ బ్లూ. దానికి తోడు ఇది డిఫరెంట్ వీవింగ్, సో చాలా అందంగా ఉండింది. ఇకపోతే ఇది నలుక్కి బ్లూ సారీ చూపించాను కదా స్నిగ్గీది, అలా నేను ఎల్లో అండ్ క్రిమ్షన్ పింక్ అన్నమాట. ఇదిగోండి ఇది పళ్ళు. ఇదిగోండి మెరూనిష్ కలర్ మా, మెరూనిష్ బ్రౌన్ ఇది. సో ఇది కోయంబత్తూరు సారీ మా, కోయంబత్తూరు పట్టు. ఇది చాలా లైట్ వెయిట్, అస్సలు బరువే లేదు దానికి. ఇదిగోండి బ్లౌజ్ షార్ట్ స్లీవ్స్. మరి ఇంత షార్ట్ స్లీవ్స్ వద్దన్నాను కానీ వేస్తాను నేను షార్ట్ స్లీవ్స్, మెగా స్లీవ్స్ కూడా వేస్తాను కానీ పట్టు సారీస్ మీద వేయనమ్మా. తను ఇలా కుట్టేసింది. ఇదిగోండి దీనికి వర్క్ ఇచ్చింది 2 స్లీవ్స్కి అన్నమాట. ఇదిగోండి బార్డర్ ఉండింది కానీ సన్న బార్డర్ ఉండింది, అది అలా పెట్టేసింది. ఇదిగోండి దీని మీదకి ఇది బ్లౌజ్, దీని బ్లౌజ్తోనే కుట్టింది. ఇకపోతే ఇది బాబు పెళ్ళికి నేను కట్టుకున్నాను, మీరు చూసే ఉంటారమ్మా. ఇది కొంచెం వెయిటే, కంచిపట్టు కదా, హెవీ కంచిపట్టు. దీనికి కూడా మేము కాంట్రాస్ట్, ఇదిగోండి జర్దోజీ కుడితే అంతా పట్టుకుంటుంటుంది. ఇదిగోండి ఇది నా బ్లౌజ్, ఇది బ్యాక్. ఓకే స్లీవ్స్కి ఫుల్ మా. ఇదిగోండి ముందు కొంచెమే కుట్టించాను చూడండి. ఇది చార్మినార్లో కుట్టించామ్మా, అంటే వేరే వాళ్ళు కుట్టిపించి ఇచ్చారు, నిరుప్మా దగ్గర అయితే కాదు ఇది. సో సారీ మీరు చూసారు, అయినా ఊరికే తీసాను కాబట్టి మళ్ళీ చూపిస్తాను. సన్న చెక్స్, దాని మీద పెద్ద పెద్ద బుటీస్. ఇదిగోండి ఓకే మంచి మిరప్పండు కలరు. కానీ మోసేటంత బరువు, స్నిగ్గి దానికంటే కొంచెం తక్కువే కానీ చాలా బరువు. ఏమైనా రెడ్స్లో బాగుంటాం కదా. ఇవి మావి కొన్ని సారీస్ మా, ఇంకా ఉన్నాయి. ఇవి నెల్లూరులో ఉండిపోయాయి అన్నమాట, కాబట్టి ఇప్పుడే చూపించేస్తున్నాను. మిగతా హైదరాబాద్లో చూపిస్తాను. ఓకేనా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, బాయ్.